పోయారా? పోలీసు అధికారులు అంటే మనకు ప్రత్యేకించి ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడుతున్నాం. అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమైపోతున్నది, వాళ్ళు ఐపీఎస్ చదివినప్పుడు ఎలాంటి ప్రమాణం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు అన్నది మర్చిపోయి అవినీతి పరులైపోయి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోతున్నటువంటి వ్యవస్థ ఈనాడు కనిపిస్తుంది. ఎంత దారుణంగా అంటే ఇప్పుడు ఆమె ఏమైనా టెర్రరిస్టా లేకపోతే నక్సలైటా? అలా టెర్రరిస్టులు నక్సలైట్లు ఎలా ట్రీట్ చేస్తారో అలా చేస్తారా? మొత్తం ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంటర్ అయిపోయి ఆ విధంగా ఆ ఇష్యూను టేకప్ చేస్తారు అవసరమా? అది ఒక స్టేషన్ ఎస్ఐ లేకపోతే సిఐ లెవెల్లో జరగాల్సినటువంటి కేసు అది. మరి ఎందుకు అలా చేశారు, ఎందుకు దిగజారిపోయారు అంటే అధిష్టానం ఆదేశం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం లేకపోతే అలా చేసే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? జిందాలు మీద ఆమె కేసు పెట్టింది. సో ఆయన పగ తెచ్చుకోవాలి ఆమె మీద. దొరికాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల యొక్క ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు పారిశ్రామికవేత్తలు. ఆయన పలుసార్లు వచ్చి కలుసుకున్నాడు కూడా. ఏమైపోయింది? ఆమెను ఏదో విధంగా మీరు బెదిరిస్తారో అది ఇస్తారో ఆ కేసు విత్డ్రా చేట్టు చూడండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నాను. వేరే వాళ్ళ అవకాశమే లేదు చెప్పడానికి. సరే, మానిటరింగ్ అనేది కింది నాయకులు చేసి ఉంటాడు. రేపు సీఎం చెప్తూనే మొత్తము ఆఫీసర్లందరూ దిగిపోయి దాన్ని అంత టేకప్ చేయాల్సిన అవసరం ఆఫీసర్లకి ఏమన్నా నీతి నిజాయితీ వాళ్ళ యొక్క రూల్స్ ఏమి వాళ్ళకేం పట్టవా అంటే అవినీతి పరులు అలాగే చేస్తారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎన్కౌంటర్ కేసు విషయంలో గ్రేహౌండ్స్ వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు రేపులోగా అనేటువంటి సమాచారం ఉన్నప్పుడు ఏమో ఇది రాజకీయంగా ఏదైనా మనకి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి ఆ ఎన్కౌంటర్ ఆపితే ఎలా ఉంటుందని ఎవరో సలహా చెప్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ ఐజీ కూర్చొని ఆ గ్రేహౌండ్స్ ఎస్పీకితో మాట్లాడదాం చూద్దాం ఏం చెప్తాడో అని ట్రై చేస్తే అతను ఫోనే లిఫ్ట్ చేయలేదు తెలుసా. ఎన్కౌంటర్ అయినంత వరకు వీళ్ళకి దొరకలేదు. వాళ్ళు గ్రేహౌండ్స్ ఎస్పీనే దొరకలేదు. వీళ్ళకి మార్నింగ్ ఎన్కౌంటర్ అయిపోయింది. పోలీస్ ఆఫీసర్లు అంటే అలా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి ఫోన్ చేస్తున్నాడు, మనం ఏం చెప్తాడో విన్నాము, నక్సలైట్లు కూడా వదిలేస్తాము అనేటువంటి పద్ధతిలో పనిచేస్తారు వీళ్ళు పోలీసు వాళ్ళు. అధికారులు తెలివి ఏమైనా ఉండే వాళ్ళకు వాళ్ళు చదివింది ఏంది? ఒక మహిళ, ఎస్ ఆ మహిళ తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో అప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే జిందాలకు ఆమెకి ఏదో గొడవలు ఉండొచ్చు, కానీ చట్టాన్ని పాటించాలి కదా. ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు చట్టాన్ని పాటించాలా వాళ్ళు. ఎస్ కేసు పెడితే నువ్వు కేసు రిజిస్టర్ చేయి, ఎఫ్ఐఆర్ కట్టు, 24 గంటల లోపల తీసుకొచ్చి కోర్టులో పట్టు చేయి. అలాగే మహిళలను రాత్రిపూట ఇంట్రాగేట్ చేయడానికి అసలు వీలే లేదు. పోయి గెస్ట్ హౌస్ లో పెట్టి మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ వెళ్ళిపోయి రకరకాలుగా వీడియోలు తీసి రకరకాలుగా మానసిక క్షోభ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను క్షోభ పెట్టి ఇంత కేసు విత్డ్రా చేసుకునేంత వరకు ఆమె మీద ఒత్తిడి తెచ్చి హరాస్మెంట్ చేసినటువంటి వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టాలా? ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినారో పై అధికారుల వరకు అందరి మీద కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆలస్యం కూడా చేయకూడదు వాళ్ళ మీద. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది, తర్వాత రిమూవ్ ఉంటుంది. ఈ రెండు జరిగితే గానీ పోలీస్ వ్యవస్థ సెటిలైట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ఫ్రీ చేశాడు. మీరు సంపాదించుకోండి, మేము చెప్పింది చేయండి, ఇది వాళ్ళ పాలసీ. అలా నచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు అందుకని ఏమైపోయింది? దిగజారిపోయారు. ఎన్ని చేయాలి అన్ని చేశారు. ఇప్పుడు ఇదొక కేసే. ఎన్ని చేశారు? తెలుగుదేశం వాళ్ళ విషయంలో కానీ జనసేన వాళ్ళ విషయంలో కానీ ఎన్ని చేశారు? చట్టానికి విరుద్ధంగా అన్ని చూసాం మనం 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది, ఒక మహిళ విషయం బయటకు వచ్చింది. అంటే కనీసం ఆవిడ అవసరాల కోసం క్యారీ చేయాల్సిన వస్తువులు కూడా తీసుకొని రానివ్వకుండా చేశారు. ఇంకొక డ్రెస్ అదనంగా తీసుకుందాం, ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకుందామన్నా కూడా పెట్టుకొని ఇవ్వకుండా ఫాస్ట్గా మీరు రావాల్సిందే అంటూ అక్కడి నుంచి తరలించిన సందర్భం. అంటే ఈ ఎటువైపు వెళ్తున్నారు సార్ పోలీసులు? మీరు అన్నారు రాత్రిపూట అసలు విచారణ చేయొద్దని, కానీ అసలు ఆవిడ కావాల్సినవి కూడా తీసుకొని ఇవ్వకుండా తీసుకొని వచ్చారు ఇక్కడికి.
అది కాదండి, ఒక సినిమా యాక్టర్ అంత మాత్రాన చిన్న చూపు చూడడానికి వీలు లేదు. చట్టం చట్టమే, మహిళ అంతే మహిళని కదా. గౌరవించాల్సిందే. ఇక్కడ చట్ట ప్రకారం పోండి, ఓకే. ఇవాళ ఇవాళ తేలుతున్నది ఏంటి? వాడు కూడా కుక్కల్ విద్యాసాగర్ అనేవాడు వెధవ, వాడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆమెను